లుహాన్స్కి, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలను దెబ్బతీస్తున్నాం. మా రష్యన్ ప్రజలు అక్కడ ఉన్నారు, వాళ్ళ రక్షణ కోసం అంది. మరి ఆగింది అక్కడితో? 3 ఏళ్ళుగా కొడుతుంది అది. అంటే పేరు ఆపరేషనే కదా, కానీ వాళ్ళ ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్ని ఆ 4 ప్రాంతాలు లాగేసుకోవడం, ప్లస్ ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండటం. ఆ లక్ష్యం పూర్తి కాలేదు కాబట్టి మా ఆపరేషన్ కొనసాగుతుంది అంటుంది అది. అది కాదు, అది యుద్ధం అంటోంది ఉక్రెయిన్. అవును, అది యుద్ధమే అంటున్నాయి ఇతర యూరప్ దేశాలు. అట్లాగే పాలస్తీనాతో పాటుగా లెబనాన్లో ఉన్నట్టు హెజ్బుల్లా, హమాస్ తీవ్రవాదులు కలిసి హౌతీ తీవ్రవాదుల సహకారంతో ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా 2,000 మందిని చంపేసి 250 మందిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు. ఇంకో 2,000 మందిని గాయపరిచారు. ఇది వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ అక్కడతో పూర్తయిపోయింది తీవ్రవాదులు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్ ఎలిమినేట్ గాజా, ఇది కొనసాగుతూనే ఉందిగా. పూర్తయిందా? పూర్తి కాలే. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కూడా పూర్తి కాదు. ఎప్పుడు దాడి చేసినా ఆపరేషన్ సింధూర్లో భాగమని చెబుతాం. ఇక పైన ఈసారి చెప్పం మనం. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన వెరీ స్ట్రైట్ సింపుల్ యాంగిల్ ఆపరేషన్ ఏంటంటే ఉగ్రవాదం మీద ఆపరేషన్ సింధూర్, ఇది మా ప్రకటన. ఇప్పుడు కర్ణగుట్ట వీటి మీద ఏం పెట్టారు?